నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. సింహాచలంలో గోడ కూలి కొంతమంది భక్తులు మృతి చెందిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనిపై వెంటనే ఇటు హోంమంత్రి కావచ్చు, అటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కావచ్చు స్పందించి క్షతగాతులకు అలాగే మృతుల కుటుంబాలకు ఆయన ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడంతో పాటు అక్కడ ఉద్యోగాన్ని కూడా ఆయన కేటాయించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో మరి చంద్రబాబు గారు ఎప్పుడు అడుగుపెట్టినా ఇలాంటి ఘటనలే జరుగుతాయి, దేవుణ్ణి రాజకీయాలకు వాడుతున్నాడు కాబట్టే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి లక్ష్మీ పార్వతి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడుతున్నారు. ఆవిడ మాటలను ఎలా చూడొచ్చు అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఆడిస్మల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. లక్ష్మీ పార్వతి గారు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే ఆవిడ మాటలు ఎలా ఉన్నాయంటే, చంద్రబాబు గారు ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రి అవుతారో అప్పుడే ఇలాంటి ఘటనలు జరుగుతాయి, దేవుళ్లను రాజకీయాలకు ఆయన వాడాడు కాబట్టి ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పి ఆవిడ అంటున్నారు. మీరేం చెప్తారు దీని గురించి? ఇప్పుడు భీష్ముడు ఉన్నాడు కదండి, కురు పితామహుడు. ఈ తెలుగు రాజకీయాల్లో ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు భీష్ముడితో సమానం. అంటే కౌరవులు పాండవులు ఆ పోలిక చేయం, కానీ మహాభారతంలో భీష్ముడి పాత్రధారులు అంటాడు ఇతను కూడా. అంటే భీష్ముడు కూడా భీష్మ ప్రతిజ్ఞ చేసి కుటుంబాన్ని గట్రా త్యాగం చేసిన ఈయన కుటుంబ జీవితాలను త్యాగం చేసాడు. తన సమయాన్ని అంతా త్యాగం చేసి ఓ రకంగా భీష్ముడిలో చూడొచ్చు ఈయన్ని. మరి భీష్ముడిని కోల్చాలంటే ఎవరి వల్ల కాదు, సెకండ్ రావాలి. సెకండ్ చూడగానే అస్త్రసన్యాసం చేస్తాడు భీష్ముడు. తెలుసా మీకు భారతంలో స్టోరీ? సెకండ్ని చూడగానే అతను అస్త్రసన్యాసం చేస్తాడు. అతను కూల్చాలని చూస్తారు. ఇక్కడ అలా కుదరదు. ఇది ఆధునిక భీష్ముడు. ఈయన ఇగ్నోర్ చేస్తాడు అంతే. నిజంగానే ఇప్పుడు వరకు ఆవిడ పేరు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఆయన నోట్లోంచి. చూసుకోండి కావాలి. ఆమె పేరు ఒక్కసారి కూడా ఆయన తలవలేదు. ఈవిడ మాత్రం అంటే ఈవిడ చెప్పింది కదా, చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఇటువంటివి జరుగుతాయని. అంటే మహిళల పట్ల మనందరికీ ఉండే గౌరవం వల్ల కొన్ని మాటలు మనం మాట్లాడలేము, మనం దూషించలేము, దుర్భాషలు ఆడలేము. కానీ ఈమెని మహిళగా మాత్రమే చూట్ల. ఆంధ్రప్రదేశ్కి ఒక ఆత్మగౌరవానికి పట్టిన చీడ కింద చూస్తున్నాను. ఒక మహామనిషికి పట్టిన అంతు చిక్కని రోగం కింద చూస్తున్నాను. ఆ మహామనిషి వెళ్ళిపోయిన ఆ రోగ క్రిమి ఇక్కడే ఉండిపోయింది, మన చుట్టూ తిరుగుతూ ఉంది. కానీ ఏం చేస్తామండి, శివలింగం మీద తేలిలాగా ఆ పెద్ద ఆయన గురించి కొన్నిసార్లు కొన్ని మాటలు మాట్లాడడానికి, కఠినంగా మాట్లాడడానికి ఆలోచించాల్సి వస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అస్త్రాల్లో, ఆయన అంబుల పొదిలో ఇటువంటి వాళ్ళే ఉంటారు. ఈ రాష్ట్ర పక్షిలాగా రాష్ట్ర పిశాచి అని ఇలాంటి వాళ్ళు దుష్టశక్తి అన్నట్టు రజనీకాంత్ గారు ఒకసారి. ఇవి గోరంట్ల మాధవలో, లేకపోతే కొడాలి నానీలు, వల్లభనేని వంశీలు, మాజీ మంత్రి రోజారెడ్డి, ఇలాంటి వాళ్ళు ఉంటారంతా. వీళ్ళు దుర్గంధపూరితమైన వాళ్ళ నోరు డ్రైనేజీ మూత తీసినట్టు తీయగానే ఆ దుర్గంధానికి మనందరం కళ్ళు, నోరు, మూతి అన్నీ మూసుకుని పారిపోతాం. ఎంత వాసన వచ్చేస్తుంది అనుకుంటాం కదా. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, ఆ దుర్వాసన వచ్చేస్తుంది అనుకో, వాసన వచ్చేస్తుంది, పక్క పారిపోతాం మనం. ఏంటి, ఆ దుర్వాసన భరించలేని వాళ్ళు. ఆ దుర్గంధపూరితమైన వాతావరణంలో ఉండడం అలవాటు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి కాళ్ళకని. వాళ్ళకి అది పన్నీర్లాగా అనిపిస్తుంది కదా. కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడతారు. అక్కడ ఒక దుర్ఘటన జరిగింది. ఇంకా నయం, దేవుడు వాళ్ళ భక్తులను ఎలా చంపేసుకుంటున్నాడు కాబట్టి మీరు దేవుడి భక్తి మానేయండి, మీరు ఇంకో మతంలో పోండి అని చెప్పట్లేదు వీళ్ళు. ఇంకా వాళ్ళు చెప్పేది అలాగే ఉంది కదా. చంద్రబాబు గారు వచ్చిన వాళ్ళు ఎలా జరుగుతున్నాయంటే అక్కడ పూర్తిగా అధికారుల వైఫల్యం. అది మనం తప్పించుకోవడానికి ఏం లేదు. ఈవో ఎవరైతే ఉన్నాడో, ఆ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గుడి సంరక్షణ బాధ్యత ఎవరిదైతే ఉందో, అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉందో వాళ్ళకేం బాధ్యత? ఇలాంటి దుర్ఘటన జరిగినప్పుడు తక్షణం స్పందించి వాళ్ళ పునరావాసం, సహాయ చర్యలు చేపట్టకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ వంగలపూడి అంతేగాని అడగొచ్చు మనం. జరిగిన తర్వాత వాళ్ళ స్పందన లేకపోతే, ఆ స్పందన ఎప్పుడు కూడా ఈ దేశంలోనే నెంబర్ 1. వీళ్ళు ఎలాంటి ప్రమాదం జరిగినా, విపత్తు వచ్చినా వీళ్ళు స్పందించినట్టుగా ఎవరు స్పందించరు. మంత్రి గారిది కొంత బాధ్యత ఉంటుంది, దేవాదాయ మంత్రి గారి. భక్తుల రద్దీ ఉంటుంది, అక్కడ ఏర్పాట్లన్నీ సక్రమంగా ఉండాలి, ఎలాంటి ఉపద్రవం, విపత్తు కలగకుండా చూసుకోవాలి, ఆపద రాకుండా చూడాలి, ఈ తొక్కిసలాట లాంటివి జరగకుండా అప్రమత్తంగా ఉండండి అని హెచ్చరించాలి, ఆయన దగ్గర ఉండాలి, వాళ్ళకి డ్రిల్ చేయించాలి వాళ్ళ చేత. మరి అది చేసేలేదో తెలియదు. కాబట్టి ఆయనది బాధ్యత ఉంటుంది. పూర్తి బాధ్యత ఇవ్వదు ఎండోమెంట్స్ కమిషనర్ అది. ఎందుకంటే వరుస దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి. తిరుమల తిరుపతిలో జరిగింది మొన్న ఈ మధ్యకాలంలో తొక్కిసలాట. ఆ అనుభవం దృష్టిలో పెట్టుకుని భక్తుల రద్దీ ఉండే చోట అవసరానికి మించిన జాగ్రత్తలు తీసుకోవాలి. అది అతి అనిపించినా పర్వాలేదు,
అక్కడ దుర్ఘటన జరగడానికి అదొక ప్రమాదవశాత్తు జరిగిన రాత్రి విపరీతమైన వర్షం పడింది, గోడ కూలింది, దానికి ఎంత చనిపోయారు 9 మంది 8 మంది, అనేక మంది క్షతగాతులు అయ్యారు. దీనికి బాధ్యత ఎవరు వహించాలంటే వీళ్ళు మాట్లాడినట్టుగా చంద్రబాబు గారు, మోడీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి మోడీ గారు, ముఖ్యమంత్రి కాబట్టి చంద్రబాబు గారు, ప్రధానమంత్రి కాబట్టి మోడీ గారు బాధ్యత వహించరండి. ముఖ్యంగా ఎక్కడో గోడ కూలిన దానికి ఇప్పుడు చంద్రబాబు గారి తప్పు అన్నట్టు ఆవిడ మాట్లాడుతున్నారు. ఆవిడ మాట్లాడదండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హ్యాండ్లో మనం చూసాం. ఆయన ఏ మతాన్ని నమ్ముతారో, ఆయన ఏ మతాన్ని విశ్వసిస్తారో ఆయన బయటకు చెప్పలేని పరిస్థితి. ఆయన హయాంలో మనం చూసాం దేవాలయాలపైన దాడులు, ధ్వంసాలు ఏ విధంగా జరిగాయి అని చెప్పి. అండ్ వైసీపీ ఎప్పుడు మత విద్వేషాలు రెచ్చగొడుతుంది, మత రాజకీయాలు చేస్తుంది అని కూడా పేరుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలాంటివి ఏం జరగలేదంటారా? ఆయన ఆ టైంలో ఏ విధంగా స్పందించారు? ఎవరి హయాంలో జరిగినా కానీ దుర్ఘటనలో ప్రమాదాలు అనేటువంటి చెప్పి రావండి. వాళ్ళ హయాంలో జరిగినా కానీ వాళ్ళు ఏం చేయించరు. జరిగిన తర్వాత నిర్లక్ష్యంగా ఉంటారు వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు జరగటాన్ని ఎవడ ఆపలేడు. ప్రమాదం జరిగి ఇప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ ఓ ప్రమాదం జరుగుద్ది, కావాలని చేసుకుంటారు ప్రమాదం ఎవడన్నానే. వీళ్ళు తొక్కిసలాట్లు అయ్యి పురమాయిస్తారు. వీళ్ళు తొక్కిసలాట అనుకోండి, ఖచ్చితంగా వీళ్ళు హ్యాండ్ ఉంటుంది, కుట్ర ఉంటుంది. గోడ కూలిన దాంట్లో కుట్రని వాళ్ళని కూడా మనం అనలేము. అది జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఇటువంటి ప్రమాదాలు జరిగిన తర్వాత వాళ్ళు కనీసం పట్టించుకోవడం. అప్పుడు దాకా ముసుగు ఇక్కడ దాకా వేసి పడుకున్నాడు అనుకోండి, ప్రమాదం జరిగిందని వార్త వచ్చిందని పూర్తిగా వేసి పడుకుంటారు వాళ్ళు. మామూలుగా మన ఇంట్లో చూడండి, నిద్రపోతున్నప్పుడు ముసుగు తొలుగుతుంది. ఎవరన్నా లెగు టైం అయిందన్నారు అనుకోండి, లేకనని మళ్ళీ కప్పేసుకుంటాం కదా, అలా పడుకుంటారు వీళ్ళు ప్రమాదం జరిగిందంటే. ఈ వైసీపీ బ్యాచ్ బాధ్యత లేని వాళ్ళు, ప్రజల పట్ల అస్సలు బాధ్యత లేని వాళ్ళు. అన్నమయ్య గేట్లు దిగిపోయినాయి, 10 రోజుల తర్వాత వెళ్ళాడు. కచ్చలూరు బోటు మునిగిపోతే అసలు వాళ్ళు తీయడానికి అన్నాడు పట్టిందో తీసేయలేదు కూడా తెలియదు చాలామందిని. ఎల్జీ పాలిమర్స్ ₹1 కోటి ఇచ్చారని వాళ్ళతో డీల్ మాట్లాడుకుని వెళ్ళిపోయాడు. లెక్కక మిక్కిలు ఇలాంటివన్నీ. జంగారెడ్డిగూడెంలో ఈ దొంగసార వీళ్ళ మందు తాగి చచ్చిపోతే వాళ్ళు ప్రమాదవశాత్తు అనారోగ్యంతో పోయారని చెప్పారు. ఒక మాట అనేసి పోయి అప్పుడు ఈ నోళ్ళు ఏమీ మాట్లాడో, మనం మాట్లాడాము. అప్పుడు రోజు చీల్చి చెండడం వాళ్ళందరినీ. మర్చిపోతాం అనుకున్నారా? మతం గురించి, మత విశ్వాసాల గురించి, హిందూ మతం గురించి, హిందూ దేవుళ్ళకి అపచారం చేశారు కాబట్టి ఇలా జరుగుతున్నాయి అంటాం. అసలు నోరు ఎలాగొస్తుంది? తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ నిజం కాదా? అక్కడ దోపిడీ నిజం కాదా? అవినీతి నిజం కాదా? ఆ దర్శన టికెట్లు అమ్ముకోవడం నిజం కాదా? శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కొట్టు దొబ్బేయటం నిజం కాదా? లడ్డు కౌంటర్ల నిండా వీళ్ళందరినీ పెట్టేసుకోవడం నిజం కాదా? వాళ్ళు నియోజకవర్గం లడ్డూలు పంచేసాడంటే మీకు 2 కావాలంటే 2 ఇస్తామంటారు. అటువంటిది నియోజకవర్గానికి లడ్డూలు పంచాడు చెవిరెడ్డి. ఇవాళకే మా మనుషులు 2000 మంది ఉన్నాను. మీ మనుషులు ఎలా ఉంటారు అక్కడ 2000 మంది? నీ బాబు సొమ్మది ఏమన్నానే, మీ తాత ముళ్ళు ఏమన్నానే, ఎందుకుంటారు అక్కడ? కొరడా ఇచ్చి కొట్టేలా పట్టుకుని వీళ్ళేమో పైకి కిందకి చూస్తున్నారు. వీళ్ళు నేను చెప్పాను చైర్మన్ గారు, లోపల పిలిచి కొట్టేయండి పట్టుకుని ఒక్కొక్కటి అన్నాను. చెప్పిన మాట వినకపోతేనే మళ్ళీ కొట్టి ఫోటో రాసి పంపేయండి అన్నాను. అలా అయితేనే వింటారండి మాట. వీళ్ళు అయ్యా బాబు అని బతిమాలితే ఎవడంటాడో ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది కదా సిగ్గు లేకుండా. ఈ దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆడవాళ్ళని ఏమనకూడదు, ఆడవాళ్ళని అరెస్ట్ చేయకూడదు. వాళ్ళందరూ సెకండ్లు అడ్డం పెట్టి రకాలుగా మీరు తెలుసుకోవాలా. కూటమి ప్రభుత్వం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి దొంగలు, దుర్మార్గులు, అరాచకవాదులు, అవినీతిపరులు, విధ్వంసకారులు, వినాశకారులు, దండుపాళ్ళెం బ్యాచ్ ఆడాలను అడ్డం పెట్టిన వాళ్ళు వెనకాల బతుకుతారు. వీళ్ళు మొఖం చూసి వదిలేస్తే వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తారు. తప్పు కదా? తప్పు ఎవరు చేసినా శిక్షించాలా. తప్పు చేసిన తర్వాత ఎవడైనా ఒకటే కదా, జెండర్ అందులో చూడాల్సిన పని లేదు. రామతీర్థం రాముడు ఆ విగ్రహం తల తగ్గొట్టినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జై శ్రీరామ్ అనకపోతే వాళ్ళే అగ్గిపెట్టేద్దాం చూశారు రాష్ట్రానికి. అంతర్వేది రథాలు ఎవరి హయాంలో తగలండి, దేవీ దేవతల విగ్రహాలకి ఎవరి హయాంలో అపచారం జరిగింది. మలం పూసారండి పిఠాపురంలో విగ్రహాలకి అని పిచ్చోడని వదిలేశారు. వీళ్ళు ఇలాగొచ్చి మాట్లాడతామంటే మన కర్మ, మన దురదృష్టం, ఏనాడో చేసుకున్న పాపం. ఇటువంటి చీడ పురుగులు, చండాలురు, అస్సలు గౌరవించకూడని మనుషులు వచ్చి రాజకీయాల్లో ఉండిపోయారు. ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రానికి ఆత్మగౌరవ నినాదాన్ని ఇచ్చాడు, ఓ సమర పతాకాన్ని ఇచ్చాడు, రెపరెపలాడుతూ ఉంది. ఈ సీడ దాన్ని కూడా తీసుకొచ్చి పెట్టాడు ఇక్కడ, మన మీద రుద్దేశాడు. ఆయన పట్ల గౌరవం, అభిమానం, ప్రేమ, ఆరాధన, భక్తి వీటిల మాటున ఈమె ఇవాళకే మన మీద విలయతాండవం చేస్తుంది. పిశాచిలాగా పడిపోయింది మన మీద. హంటెడ్ హౌస్ అంటే ఒక దెయ్యాల కొంప మాదిరి. ఆ దెయ్యాన్ని వదిలించినా వదలకుండా ఏదో పచ్చండు సినిమాలో దెయ్యాలు పట్టేసారు అయిపోయింది అనుకున్న ట్రైన్ వందిరుతుందో పిల్లి, అలాగే ఇది ఎలా ఉండిపోయింది. చూసారా సినిమాల్లో దెయ్యాల సినిమా అంటే, నేను సినిమా అంటే అర్థమవుతుందని చెప్తున్నాను. నేను సినిమా అంతా అయిపోయిందో దెయ్యాన్ని పట్టేసుకున్నారో బాబు అనుకుంటాం మనం.
వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్లోని ఆ దెయ్యంలాగా ఉన్నట్టు చూపిస్తారు మళ్ళీ. సెకండ్ పార్ట్గా కుసంగాపని ఇదివరకు సెకండ్ పార్ట్ లేకపోయినప్పుడు కూడా ఈ దెయ్యం అదలదరా మేము ఎలాగ పట్టుకుని ఉంటుంది అన్నట్టు చూపించేవారు. అలా పట్టుకుని పిశాచి దుష్టశక్తి. వీళ్ళ మాటలకి మనం వినాల్సి రావటం, ఏనాడో 100 గోవుల్ని ఏకకాలంలో నరికేసినంత పాపం. ఆ పాపం చేస్తేనే ఇలా ఇటువంటి మనుషుల మాటలు వినాలి మనం. అంత పాపం చేసామా మనం? ఇప్పుడు వచ్చి మాట్లాడేసి నీతి కవులు చెప్తున్నాడు, ఎన్టీ రామారావు గారు విగ్రహం కూలగొడుతున్నారమ్మంటే ఫోన్ పెట్టరా అన్నది ఆవిడ. మా స్వామివారు అని మాట్లాడుతుంది మళ్ళీ. ఇంకా ఆ రకంగా రామారావు గారి విషయంలో ఈవిడ గౌరవించవచ్చా మనం? పేరు మార్చినప్పుడు ఏం మాట్లాడింది? సిగ్గు లేకుండా, శరం లేకుండా, మానం లేకుండా, మర్యాద లేకుండా పూర్తి స్థాయిలో అధమ స్థాయి దిగజారి ఇవాళ వచ్చి చంద్రబాబు గారి మీద నెప్పమేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు రాముడి లాంటి, ఆయన పరిపాలన రామరాజ్యం లాంటిది. మీలాంటి వాళ్ళని కూడా తాటకిళ్ళని కూడా సంహరించకుండా ముక్కు చెవులు కోసి పంపేశారు వాళ్ళు. ఇప్పుడు మీకు ఆంజనేయ స్వామి అయితే ఏం చేశాడు? ఒక్క దెబ్బ గుద్దుకు చంపాడు. ఇక్కడ శూర్పణఖని ఏం చేశారు? చంపలేదు వీళ్ళు. ముక్కు చెవులు కోసి వెళ్ళిపోమన్నారు అంతే. పరాభవం చేసి పంపించేశారు. అలాంటి వాళ్ళు వీళ్ళు ఏం చేయరు, హతమార్చరు. చిన్నగా శిక్షించి పక్క తప్పుకోమని వాళ్ళ దారిని వెళ్ళిపోతారు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి, ఆయన వేషధారణ గురించి మాట్లాడుతుంది. తప్పు కదా? మనిషిని మార్పు ఉండదు అభిప్రాయాలు. నువ్వు రామారావు గారు దేవుడు అన్నావు, నా స్వామి అన్నావు. తర్వాత రాజశేఖర రెడ్డి చాలా మంచివాడు, రామారావు గారు తీసుకోవాలన్నావు. జగన్ స్వామి అని చెప్పి అలాగ అంటున్నావు. మామిడికాయని కూడా అలాగను, మన అంత బాగుందో మామిడికాయని, ఆ బొరకాయని పట్టుకుని ఇలాగ అంటుంది. ఏంటండి ఈవిడ మాటలో నిన్న పేరు తలలేదు చూసారా? ఎందుకంటే మన నోరు కడుక్కోవాలి మళ్ళీ జాగ్రత్తగా. మీ దగ్గర లేదు తులసాకులు, నీళ్లు కూడా అందుబాటులో లేవు. ఆ పేరు తలిస్తే రాత్రిపూట రాగి చెంబులో నీళ్లు తీసుకుని అందులో తులసాకి నానబెట్టుకుని తెల్లారి ముఖాన్ని కట్టుకోవాలి, నోరు కట్టుకోవాలి. ఆ బాధ ఎందుకని చెప్పి చంద్రబాబు గారు కూడా ఆ పేరు తలవడం. మీరు పొరపాటున ఆ పేరు ధరిచేయాలంటే మీరు నోరు కట్టుకోకపోతే నోట్లో తేడా వచ్చేస్తుంది, పళ్ళై పాడైపోతాయి. దంతవైద్యుడి దగ్గర పరిగెట్టాలి మీరు. ఇంతకు మించి ఈ మనిషి గురించి మాట్లాడాలంటే నా కంట్రోల్ తప్పిపోతుంది. ఎక్కడితో ఆపుదాం. ఆవిడ ఆగాల. వాళ్ళకి అలవాటైన విద్య, వాళ్ళ చేత కాదు, చావలేని దద్దమ్మలు, సన్నాసులు ఇటువంటి సెకండ్లు అడ్డం పెట్టుకుని యుద్ధం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.